దేవుని వాక్యం విందాం కొంచెం సమయం. పరిశుద్ధ గ్రంథము నుండి ఏబు గ్రంథం 36వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. నీతిమంతులను ఆయన చూడక పోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారి నిత్యము కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చక్కగా ఏబు స్నేహితుడు చక్కగా మాట్లాడుతున్న మాట. తలపైకి ఎత్తి నా వైపు చూడాలి మీరు. ఆయన చెప్పే మాట ఏంటంటే, నీతిమంతులను ఆయన చూడక పోడు. కొన్ని సందర్భాల్లో నీతిమంతులైన వారు చాలా కృంగిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మేము నీతిగానే ఉంటున్నామే, పరిశుద్ధంగానే ఉంటున్నామే, ఏంటి మా కుటుంబాల్లో ఇలా పరిస్థితి, ఏంటి మా వ్యక్తిగత జీవితాల్లో? నీతిమంతులు బాధపడే అనుభవం, నీతిమంతులు కుంగిపోయే అనుభవం. కానీ దేవుని వాక్యం అంటది, నీతిమంతులంట ఆయన ఎప్పుడు చూడకుండా ఉండడు. అలాగని చెప్పేసి మిగతా వాళ్ళని చూడా, అందరినీ చూస్తాడు ఆయన. భూమి మీద మొత్తం ఆయన కనుదృష్టి సంచారము చేయుచున్నది, అందరినీ చూస్తాడు. కానీ నీతిమంతులను మాత్రము ఒక ప్రత్యేకంగా యేసయ్య గమనిస్తాడు, చూస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నీతిమంతులు అనేది చాలా విలువైంది. చాలా ఆత్మ సంబంధంగా జీవించేవారని కూడా చెప్పచ్చు. అందుకే వారి పక్షమున ఆయన చూడక ఉండడు, చూస్తూ ఉంటాడు. ఒకవేళ నష్టం కలిగిందా చూస్తూ ఉంటాడు, వారికి ఉన్న ఇబ్బందులా చూస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనకేమనిపిస్తుంది, దేవుడు అనేవాడు ఉంటే మేము ఇంత నీతిగా ఉంటున్నాం కదా, ఇంత నీతిగా జీవిస్తున్నాం కదా, ఎందుకు మా జీవితంలో ఇలా ఇబ్బంది పడుతున్నాం, ఇలా జీవిస్తున్నాం అనే సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నీతిమంతులకున్న అనుభవాలు చాలా విలువైనవండి. అందుకే ఆయన నీతిమంతులను గూర్చి అనుభవాలు చూస్తానని చెప్తున్నాడు. లోకంలో ఎంతోమంది ఉంటారు, కానీ నీతిమంతులను గూర్చి మాత్రమే ప్రభు చెప్తున్నాడు. ఈరోజున దేవుని మందిరంలో మనం ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. నీతిని అనుసరించే వాళ్ళు ఉన్నారు, నీతిని పట్టుకొని సాగిపోయే వాళ్ళు ఉన్నారు. కొందరు నీతి తప్పి ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, నీతి నుంచి తొలగిపోయేవారు కూడా ఉన్నారు. కానీ దేవుని మందిరంలో వాక్యం వింటున్న మన జీవితంలో మాత్రం మనకు అర్థమవుతుంది మనం ఎవరము, మనలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, మనలో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, ఎలాంటి జీవితంతో మనం జీవిస్తున్నాం అని మనకు బాగా తెలుసు. కొందరేమో అలా తలంచి నీతిమంతుల పక్షమున దేవుడు ఉండడా, దేవుడు కార్యం చేయడా అని మనసులో బాధపడుతున్న అనుభవాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సిన ఉద్దేశం, నీతిమంతులంట మంచి నియమాలు, మంచి లక్షణాలు. వాళ్ళ గురించి మీకు నీతిమంతులకు ఉన్న అనుభవాల గురించి కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఎందుకో నీతిమంతుల్ని చూస్తానంటున్నాడు, వాళ్ళని చూడక ఉండలేను, వాళ్ళని గమనిస్తానంటున్నాడు. వారిలో ఉన్న మంచి లక్షణాలు 1-2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఒకవేళ బహుశా మీరు నీతిమంతులైంటే, ఆ అనుభవంలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. లేక వాటిని కోల్పోయి ఏదైనా ఉంటే ఆ అనుభవంలో, మంచి ఉద్దేశంలో ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. అది మీరు గుర్తు చేసుకోవాలి. అది మీ వ్యక్తిగత జీవితంలో అది మీకు మాత్రమే తెలుసు, మీ అనుభవాలు. అందుకని దేవుని మందిరంలో ఉన్న వాళ్ళు బహుశా నేను అనుకునేది అంటే అందరూ నీతిమంతులమే. నీతిమంతులంతా హల్లెలూయా చెప్పండి.
డౌటా మీకేమన్నా? నీతిమంతులు చక్కగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీతిమంతులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ఉంటా, నీతిమంతులు బాప్తిసం పొందుట, నీతిమంతులు అని మనం చూస్తాం. సరే, అదే అనుభవమే కాదండి, వాళ్ళు కొనసాగిస్తున్న అనుభవాలు కూడా, వాళ్ళు జీవిస్తున్న అనుభవాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో వారి గురించి మాట్లాడే అనుభవాలు మనం ఒకసారి తలంచాలి. ఒకసారి కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని చదవండి అలాగే. విరిగిన ఆసనుడు, రక్షకుడు, అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తూ ఉన్నాడు. ఎవరు మొరపెట్టగా? నీతిమంతులు మొరపెడితే అంట దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు దేవుని సన్నిధుల్లో మనం అందరము నీతిమంతులుగా, మనకున్న సమస్య అయినా, ఏదైనా శోధనలో ఉన్న వారి గురించైనా నీతిమంతులు ప్రభు వైపు చేతులు చాపి ప్రార్థన చేసి మొరపెట్టగలిగితే దేవుడంట చక్కగా ఆలకించి వారికి జవాబు దయచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో కొందరు చాలామంది మొరపెడుతూ ఉంటారు. మొరపెడుతున్న మొరకు సమాధానం లేని పరిస్థితి, మొరకు జవాబు లేని పరిస్థితి. కారణం ఏంటంటే, కొందరు సాధారణంగా లోక సంబంధంగా జీవిస్తూ చర్చికి వస్తూ కొన్ని అనుభవాలు ఉంటూ మొరపెట్టేవారు కొందరు ఉంటారు. కానీ కొందరు మాత్రం నీతిగా జీవిస్తూ నీతిని పట్టుకొని నీతిమంతులుగా ఉండి మొరపెట్టేవారు కొందరు ఉంటారు. మరి దేవుని మందిరంలో మనం చాలా సందర్భాలు మన కుటుంబాన్ని గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, మనకున్న అవసరాల గురించి కానీ ఎప్పుడూ మొరపెడుతూ ఉంటాం. మొరపెడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కార్యాలు పొందుకుంటుంటాం, కొన్ని సందర్భాల్లో కార్యాలు పొందలేని పరిస్థితి. కార్యాలు పొందుకున్న వాళ్ళేమో దేవుని ఆశీర్వాదం అని చెప్పి కృతజ్ఞతగా జీవిస్తారు. కార్యాలు పొందుకోలేని వాళ్ళు మాత్రం దేవుడు అన్నవాడు ఎక్కడున్నాడయ్యా, మేము మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మేమేం తప్పు చేశాము, ఏ తప్పు చేసినా మాకు ఇలాంటి అనుభవాలు వచ్చాయి అని అనటం చూస్తూ ఉంటాం. వాస్తవానికి కొంతమంది జీవితంలో కొన్ని అనుభవాల్లో వెనుకబడిపోయిన అనుభవం, కొందరు మాత్రం మొరపెట్టే అనుభవం. బాగా మీరు గమనించాలి. దేవుని మందిరానికి వస్తాం మనం. కొందరైతే దేవుని మందిరానికి బాగా మొదటిగా వచ్చి ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళకున్న సమస్య అంతా ప్రభువుకు చెప్పుకుంటారు, బాధపడతారు, కన్నీరు కారుస్తారు. మరికొందరేమో అడావుడిగా వస్తారు, అడావుడిగా కూర్చుంటారు, మొరపెట్టిన పరిస్థితి ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఆలోచిస్తారు. రకరకాలుగా మొరపెట్టే వారిని మనం చూస్తూ ఉంటాం, రకరకాల ఉద్దేశాలు కలిగిన వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ మీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎలా మొరపెట్టాలంటే, ఒక ఆత్మీయుడుగా, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మొరపెడితే శ్రమలన్నీ దేవుడు విడిపించునుగాక, శ్రమలన్నీ యేసయ్య తొలగించునుగాక అంటే అలాంటి ఉద్దేశం కలిగి మొరపెట్టగలిగితే దేవుడు ప్రతి శ్రమను బైబిల్లో లూకాసు వార్త మనం ఒక మాట గమనించండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వాక్యం గమనించండి. వీరిద్దరూ ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పులను దేవుని దృష్టికి నీతిమంతులు ఇండి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. 13వ వాక్యం చదవండి అక్క. 13వ వాక్యం. అప్పుడు ఆ దూత అతనితో, భయపడకుము, నీ ప్రార్థన వినబడి ఉన్నది, నిశ్చయంగా కుమారుని. మీరు బాగా గమనించండి, దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళిద్దరి నుంచి మనం చూస్తే దేవుని దృష్టికి నీతిమంతులు. ఎవరండి వీళ్ళు? దేవుని దృష్టికి నీతిమంతులు ఉన్నారు కనుక దేవాలయంకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ప్రార్థన ఆలకించాడు.
ఒక వర్తమానం ఇస్తున్నాడు. మీ ప్రార్థన విన్నాను, భయపడకండి. ఎందుకయ్యా ప్రార్థన విన్నాను, ఎందుకయ్యా జవాబు ఇవ్వగలుగుతున్నాడు, ఎందుకయ్యా ప్రార్థనలో ఒక ఆశీర్వాదం చూడబోతున్నారు? కారణం ఏమిటంటే వారి జీవితంలో వారిద్దరు నీతిమంతులై ఉన్నారు. వారిద్దరు నీతిమంతులై ఉండి నిరపరాధులుగా ఉండి ఆత్మ సంబంధంగా జీవిస్తూ ఆత్మ సంబంధంగా మేలు పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ జీవించే వారిగా ఉన్నారు. అందుకే వారి పట్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడించి వారు జరగబోతున్న సంగతులు గర్భఫలం విషయమై చక్కగా వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నీతిమంతుల దేవుని దృష్టికి నీతిమంతులు అయినారు కాబట్టి వారి మొర వారి జీవితంలో ఒక చక్కటి సమాధానం, ఒక చక్కటి జవాబు మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలు, బైబిల్ చదివిస్తుంది, నిజముగా మొరపెట్టు వారికి యెహోవా ఎలా మొరపెట్టాలి అంటే మన జీవితంలో నీతిమంతులమై ఉండి నిజముగా మొరపెట్టగలిగితే, మన ఆత్మ సంబంధం కొనసాగించగలిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమీపంగా ఉంటాడు. దేవుని కార్యాలు మనం చూడగలుగుతాము, ఆత్మ సంబంధంగా జీవించగలుగుతాం. ఈ రోజున చాలామంది జీవితంలో ఎందుకని మన మొర వినట్లేదు, ఎందుకు మనకు జవాబు రావట్లేదు, ఎందుకని మనం కార్యం పొందలేకపోతున్నాం, ఎందుకని మేలైన అనుభవాలు కొనసాగించలేకపోతున్నాం? గల కారణం ఏంటంటే మనం నీతిమంతులుగా జీవిస్తున్నామా, నీతిమంతుల అనుభవాలు కలిగి ఉంటున్నామా, నీతిమంతుల ఉద్దేశాలు కలిగి జీవించే అనుభవాలు ఉన్నాయా? అందుకని మనం బాగా గమనించాలి. నీతిమంతులుగా ఎవరైతే ఉండగలుగుతారో, నీతిమంతులుగా ఎవరైతే జీవించగలుగుతారో వాళ్ళంట ప్రార్థన చేస్తే వారి ప్రార్థన విని అంట శ్రమల్లో నుంచి విడిపిస్తాడు, కష్టాల్లో నుంచి విడిపిస్తాడు, కన్నీళ్ళ నుంచి విడిపిస్తాడు. వారికి ఏది కావాలో, గర్భఫలమే కాదండి, ఏ అవసరమో, ఏది కావాలో, ఏది సమకూర్చాలో నీతిమంతుల ప్రార్థన యేసయ్య ఆలకించునుగాక, అలాగూ దేవుడు సహాయం చేయునుగాక. ఇప్పుడు మనం నీతిమంతులమా కాదా? మీరు డౌట్ పడకుండా చెప్పాలా సమాధానం. నీతిమంతులంతా బిగ్గరగా అల్లు చెప్పండి. లేదు మేము సగం నీతిమంతులంతా అల్లు చెప్పండి. ఎందుకంటే చర్చిలో సగం నీతిమంతులమేనయ్యా, ఒక ఆదివారం వస్తాం, ఒక ఆదివారం రాము. కారణం ఏంటంటే కొన్ని అనుభవాలు మాలో ఉన్నాయ్యా, వాళ్ళిద్దరు నీతిమంతులను మేము నీతిమంతులము అనే సందర్భాలు కొన్ని ఉంటాయి. కానీ మీరు గమనించాలి, నీతిమంతులు మొరపెడితే ఈ అనుభవాలు ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం అందరం పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న మీరేం కావచ్చు, ఈ మాటలు బోధిస్తున్న నేనేం కావచ్చు, మనం దేవుని దృష్టికి ఎలా ఉండాలి? నీతిమంతులమై ఉండాలి. ఏదో బాప్తిసం పొందాము, చర్చికి వస్తున్నాము, నీతిమంతులు అంటే కుదరదు. నీతిమంతులకు లక్షణాలు ఉన్నాయి, నీతిమంతులకు అనుభవాలు ఉన్నాయి. నీతిమంతులు ప్రార్థించే విధానం వేరు, నీతిమంతులు మొరపెట్టే అనుభవం వేరు, నీతిమంతులు దేవుణ్ణి వేడుకునే అనుభవాలు వేరు, దేవునితో ప్రార్థించే ఆ ఉద్దేశాలు వేరు. అందుకే నీతిమంతుల కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటున్నాయా, నీతిమంతుల కుటుంబాలుగా మనం జీవిస్తున్నామా, నీతిమంతులుగా మన అనుభవాలు ఉంటున్నాయా, ఎలాంటి ఉద్దేశాలు మన కుటుంబ వ్యవస్థ ఉన్నాయి, ఎలాంటి ఉద్దేశాలతో మన కుటుంబ వ్యవస్థ నడిపించబడుతున్నాం అనేది ఆత్మ సంబంధంగా ఒక ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా దేవుని మందిరంలో బాగుగా మనం ఆలకించాలి, బాగుగా అర్థం చేసుకోవాలి. అది నీకే తెలియాలి. నేను అల్లులు చెప్పండి, అల్లులు చెప్తావు, చెప్పొద్దంటే చెప్పుకొని ఉంటావు. నువ్వు నీతిమంతుడివో లేక నీతి తప్పి తిరుగుతున్నావో లేక ఎలాంటి అనుభవం నీలో ఉందో అది నీకు మాత్రమే తెలుసు, అది మిగతా వాళ్ళకి అర్థం కాదు. అది ఒక సేవకుడు నాకు కూడా అర్థం కాదు, నీకే అది తెలిసి వాటి అనుభవాలు నీకు బాగా అర్థమవుతుంటాయి, బాగా తెలుస్తూ ఉంటాయి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే మనం అందరం నీతిమంతులమే. ఆమేన్ చెప్పండి. మనం అందరం దేవునికి మొరపెడితే మన మొర ఆలకించునుగాక, మన మొరకు జవాబు దయచేయునుగాక. నీతిమంతులుగా ఉండి యేసయ్య వైపు చేతులెత్తి ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన యేసయ్య వినుగాక, ఆ ప్రార్థనకు జవాబు దయచేయునుగాక. మన పితరులు ఎంతోమంది ప్రార్థన చేశారు. ఎలాంటి ప్రార్థన అంటే చక్కగా నీతిమంతులుగా ఉండి పొరపాటున కొన్ని చిక్కుల్లో, కొన్ని ఇబ్బందుల్లో, కొన్ని కష్టాల్లో పడిన అనుభవాలు, నీతి తప్పి తిరిగిన అనుభవాలు ఉన్నాయి. మళ్ళీ క్షమించబడి మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ క్షమాపణ ద్వారా సాంసన్ చూడండి, ఈ ఒక్కసారి నా మొర ఆలకించండి అని ప్రభుని వేడుకుంటే ప్రభు తన మొర ఆలకించాడు, జవాబిచ్చాడు. ఎందుకంటే గతంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, గతంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని అనాలోచనగా తిరిగాడు, కొన్ని ఇబ్బందులు కలిగాయి. కానీ తన జీవితం తెలుసుకున్న తర్వాత ఈ ఒక్కసారి నా మొర వినే యేసయ్య అని చెప్పి దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేయగానే ఒక వినసక్యం కానీ అద్భుతంగా ఒక శక్తిని మనం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మన కుటుంబ వ్యవస్థలో కూడా మనం దేవునికి ప్రార్థన చేసి దేవునికి వేడుకోగలిగితే బలహీనంగా ఉన్నామా, ఆర్థిక పరంగా బాధపడుతున్నామా, కుటుంబ సమస్యల్లో
పీడించబడుతున్నామా? ఇవన్నీ మనం దేవునికి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన ప్రార్థన ఆలకించునుగాక. దైవ సేవకుడే మనకు ప్రార్థన చేయటం కాదు, కానీ మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ద్వారా మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. దైవ సేవకులు ప్రార్థన చేసేది ఎంతసేపు? ఒక నిమిషంలో చేయబెట్టి తీయగలుగుతారు. మీ వ్యక్తిగత జీవితంలో మీరు ప్రార్థన చేసుకోవడం ద్వారా మీరు ఏమని ప్రార్థన చేసుకుంటారో మీ ప్రార్థన అనుభవాన్ని దేవుడు నెరవేర్చునుగాక. దైవ సేవకుడు ఎలాంటి వాడంటే దీవించేవాడు. ఎలాంటి వాడండి? దీవించేవాడు. నీ ప్రార్థన దేవుడు సఫలపరచునుగాక, నీ ప్రార్థన యేసయ్య వినుగాక, నీ జీవితంలో కార్యం జరుగునుగాక. దేవుని మందిరానికి వచ్చి అన్న ప్రార్థన చేసుకుంది. ఏమని ప్రార్థన చేసుకుంది? నాకు అవమానము తొలగించయ్యా, ఒక్క మగబాబు దయచేయ్యా, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది. ఆయన దైవ సేవకుడు మందిరంలో ఉన్నాడు. ఆయన ఏమంటాడు? ఏం మాట్లాడాడు ఆయన? కడుపు నిండా భోజనం తినొచ్చామన్నాడా? ఏమన్నాడు? ఉదయకాలం వచ్చావు, భయంకరంగా ఏడుస్తున్నట్టున్నావు, ఉదయమే తాగొచ్చావా, ఊగుతున్నట్టున్నావు అన్నాడా లేదా? అన్నాడు. ఎందుకంటే కనుక ఆమె అంటది, అయ్యా నీ సేవకురాలు మీరు అలా అనుకోవద్దు, అలాంటి ఉద్దేశం కాదు. నా మనం ఎంత నా దేవునికి చెప్పుకుంటున్నాను, నా బాధ నా దేవునికి ముచ్చటించుకోని చెప్పి ఆ ఉన్న సమస్య చెప్తే ఆ దైవ సేవకుడు, ఆ ఇజ్రాయేలు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ మనవి ఆలకించునుగాక అని దీవించి పంపించాడు. కారణం ఏంటంటే ఆమె చేసుకున్న ప్రార్థనది. కేవలం దీవించేవాడే. ఆమెకున్న అనుభవం ఇంకేం తెలియదు, చెప్పిన తర్వాత తెలిసింది. కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుని మందిరంలో మనమే కన్నీరు గార్చి, మనమే వేడుకొని, మనమే ప్రార్థన చేసుకుంటే దైవ సేవకుల ద్వారా కేవలం దీవించేవాడు తప్ప దైవ సేవకుడు ఏమీ చేయలేడు. మీ వ్యక్తిగత జీవితంలో నీకున్న అప్పు సమస్య ఏంటో, నీకున్న ఇబ్బంది ఏంటో, నీకున్న సమస్య ఏంటో, నీకున్న అనారోగ్యం ఏంటో, నీకున్న ప్రతి బలహీనత నీకు బాగా తెలుసు. దైవ సేవకుడైన నాకు కొన్ని తెలియలేకపోవచ్చు. తెలిసిన నీవు చక్కగా ఆత్మ సంబంధంగా ప్రార్థన చేసుకుని దేవునికి మొరపెట్టాలి, దేవుని వేడుకోవాలి. దేవుని అలా వేడుకుంటే నీ బాధ, నీ కష్టం చూసి యేసయ్యా నీ ప్రార్థన వింటాడు, నీకు జవాబు ఇస్తాడు. అలా మొరపెట్టకుండా దైవ సేవకుడు మా కోసం ప్రార్థన చేస్తాలే అన్న, మా కోసం ప్రార్థన చేయన్నా, బాగా బలహీనంగా ఉన్నాం ప్రార్థన చేయన్నా, ఇబ్బందులు ఉన్నాం ప్రార్థన చేస్తాడు. ఓకే, నువ్వు చేసుకున్న తర్వాత నా దేవుని నీ మొర ఆలకించి దైవ సేవకుడు దాన్ని చివరిగా దీవించేవాడు మాత్రమే, ఆశీర్వదించేవాడు మాత్రమే. నీ వ్యక్తిగతం మాత్రం ఆ అనుభవాలు కలిగి జీవించాలి, ఆ అనుభవాలు కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే ఉండగలుగుతావో ఖచ్చితంగా యేసయ్య ద్వారా ఒక మేలును పొందుకుంటావు. ఆత్మ సంబంధమైన కుటుంబముగా, ఆత్మ సంబంధమైన దీవెనను పొందే కుటుంబ వ్యవస్థగా నువ్వు ఉండగలుగుతావు. అలాంటి ప్రార్థన లేకుండా ఏదో దేవుని మందిరంకి వచ్చినప్పుడు మాత్రం కొద్దిసేపు మాత్రం అంటే నీ జీవితంలో దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ మేలును పొందలేని పరిస్థితిగా కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కానీ ఆత్మ సంబంధంగా మేలును పొందే కుటుంబంగా ఉండాలని దైవ సేవకుడిగా మీకు గుర్తు చేస్తున్నాను. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డరా, నేను గంటసేపు వాక్యం చెప్తానా? ఎంతసేపు అండి? నోటి చెప్పండి. గంటసేపు వాక్యం చెప్తానా? చివరిలో 2 నిమిషాలు మోకరించమంటే కూలబడి కొంతమంది తల్లులు. మరి ఏంటో కారణం ఏంటంటే వాళ్ళ బలహీనత ఏంటంటే మోకరించలేని పరిస్థితి. అలా అనుకుంటావా? కాదు. మోకాలు ఆపరేషన్ ఏం సమాధానం చెప్పరు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరంలో ఉంటారు, ప్రార్థనలు కానీ నిర్లక్ష్యం వల్ల చాలా దీవెనలు పొందలేకపోతున్నారు, నిర్లక్ష్యం వల్ల చాలా ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. బైబిల్లో మనం చూస్తామండి, 5 బుద్ధి లేని కన్యకలు, 5 పురుషుల గురించి రాయబోలేదయ్యా. మీకు వందనాలయ్యా, మిమ్మల్ని అందరూ దీవించును గాక. 5 బుద్ధి లేని వారు, బుద్ధి ఉన్న వాళ్ళంతా చేతుల పైకెత్తి చెప్పండి తల్లులారా. బుద్ధిలో చేతులపై ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు కాదు, బుద్ధి ఉన్న వాళ్ళంతా ముఖ్యం చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకుంటారు. బుద్ధి లేని వాళ్ళంతా గుడ్లగూలాగా చూస్తూ ఉంటారు. అందుకే ఎక్కువ చెప్పింది వీళ్ళ గురించే. మీరు మాత్రం మంచోళ్ళయ్యా, ప్రార్థన అన్న వెంటనే మోకరిస్తారు. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మిమ్మల్ని అందరూ అంటే మిమ్మల్ని దీవించడా? మనమందరం కూడా బుద్ధి కలిగిన కన్యకలుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మనం కూడా చేతులు పైకెత్తి మోకరించాలి. మనం కూడా దేవుణ్ణి వేడుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. మన సమస్యలు, మన కష్టాలు ఏమైందంట, మోకరించకపోతే ఏమైందంట నువ్వే చూసుకుంటావు. ఏమైంది నాకేం తెలుసు. అందుకే బైబిల్లో వాళ్ళు 5 బుద్ధి కలిగిన వాళ్ళు యేసు ప్రభుతో వెళ్ళారు, 5 వెళ్ళలేదు. ఏమైంది? అతసాక్షులు వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు. ఏది కాదు నీ జీవితంలో కూడా. ఇప్పుడు కూడా నువ్వు మోకరించకపోయినా ఏం కాదు, కళ్ళు తెరిచి చూస్తున్నా ఏం కాదు, చేతులు పైకెత్తకపోయినా ఏం కాదు, ఏమి కాదు. నీ జీవితం తర్వాత తరుణము ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, తర్వాత తరుణము వెనుకబడే ఉద్దేశాలు ఉంటాయి. ఇవన్నీ గుర్తు చేసుకుని ముందే ఒక హుషారుగా
ఆత్మ సంబంధంగా చాలా హుషారుగా ఉండి దేవునికి మొరపెట్టే విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. నిర్లక్ష్యం అనేది మనిషి జీవితంలో చాలా వెనుకబడిపోయిన అనుభవం. అందుకని మీరు బాగా అర్థం చేసుకోవాలని, మనము ఎలాంటి అనుభవం కలిగి ఉండాలంటే, బుద్ధి లేని కన్యకలు మనకొద్దు. ఆమెను చెప్పండి. ఆ 5గురిని తీసివేయండి. ఆ 5గురి సంఖ్యలో మీరు ఉండకూడదు. బుద్ధి కలిగిన వారిగా మీరు జీవించే కృప దయచేయునుగాక. బుద్ధి లేకపోతే నిజంగా తప్పిపోయిన కుమారు గురించి రాయబడింది కదా, బుద్ధి లేనప్పుడు ఏ పనో చేశాడు. బుద్ధి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధంగా పునాది వేసుకుని తండ్రి ఇంటికి వెళ్ళిపోయి తండ్రిని గుర్చిన ఉద్దేశాలు, తండ్రిని గుర్చిన అనుభవాలు, ఆత్మ సంబంధంగా స్థిరపడటము, పరలోక రాజ్యానికి నేను వ్యతిరేకంగా పాపం చేసి పశ్చాత్తాపడటము, దేవుని వేడుకోవటము, ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటాడు. కారణం ఏంటంటే అతనికి బుద్ధి వచ్చిన తర్వాత అన్నీ తెలుసుకోగలిగాడు, అన్నీ అర్థమైపోయినాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని వైపు చూసి చక్కటి జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి మోకరించి ప్రార్థన చేసుకుంటే నీతిమంతుల ప్రార్థన యేసయ్య వినుగాక, నీతిమంతులకు చక్కటి జవాబు దయచేయునుగాక, నీతిమంతుల మొర ఆలకించునుగాక. కొన్ని సందర్భాల్లో నీతిమంతులైన వారికి కొన్ని సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. అందుకే శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాను అన్నాడు. బాగా నా వైపు చూడండి. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మొర్దుకై అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? చాలాసార్లు మీరు వింటుంటారు. ఎన్నిసార్లు అయినా మన జీవితంలో ఆ అనుభవం రావాలి కదా. చాలాసార్లు వింటుంటారు. మొర్దుకై అనే వ్యక్తి గుమ్మముల దగ్గర కాపలా ఉండేవాడు. అంటే కాపలాకారుడు, గుమ్మముల దగ్గర ఉండేవాడు. చిన్న జీతం, చిన్న కుటుంబం తన జీవితంలో కొనసాగించేవాడు. కానీ నీతిని మాత్రం తప్పేవాడు కాదు. ఆత్మ సంబంధంగా జీవించేవాడు. నీతి తొలగిపోలేదు, పరిశుద్ధత తొలగిపోలేదు. ఆత్మ సంబంధంగా పునాది వేసుకున్నాడు. ఏమున్నా ఏమి లేకపోయినా తన జీవితంలో మాత్రం నీతిమంతుడుగానే ఉండాలని ఆశపడ్డాడు. చూడండి, ఆ ప్రాంతంలో అధికారి వస్తున్నప్పుడు చాలా ప్రయత్నాలు, అందరూ లేచి సాగిలపడి నమస్కరిస్తుంటే ఇతడు మాత్రం సాగిలపడి నమస్కారాలు చేయలేదు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి కనిపించింది, ఇతని జీవితంలో ఏంటి, అందరూ సాగిలపడి నమస్కరిస్తున్నారు, కానీ నాకు మాత్రం సాగిలపడి నమస్కరించలేదు. ఆమాను మనసులో చాలా కుట్రగా మనసులో పడింది. కుట్రగా మనసులో ఉండి ఏం చేయాలో అర్థం కాక రోజు ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఆవిడతో చెప్తాడు, ఏమండి ఈరోజు వస్తుంటే అందరూ సాగిలపడ్డారు, వందనాలు చెప్పారు. ఆ యూదుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మాత్రం వందనాలు చెప్పడే, దండాలు పెట్టడు, సాగిలపడనే పడడు. రోజు భార్యాభర్తలు మాట్లాడుకుని పగ పెంచుకున్నారు. ఏం పెంచుకున్నారంట? భార్యాభర్తలు పగ ఉంటుందా ఉండదా? కొంతమంది పగ పెంచుకుంటారు. ఇద్దరు మాట్లాడుకున్న చోట పగ పెరిగిపోతుంది. వీళ్ళిద్దరు పగ పెంచుకుని ఏం చేస్తే తెలుసా, రాజు ఆమె భార్య ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఒక ఉరికాయ తయారు చేశారంట. ఏం తయారు చేశారండి? ఉరికాయ ఎవరి కోసము? మొర్దుకై కోసం తయారు చేశారట. మొర్దుకై కోసం తయారు చేసి రోజు ఎప్పుడు సమయం దొరుకుతుందో రాజుగారు అడిగి పర్మిషన్ తీసుకొని ఈ మొర్దుకై అన్న వాడిని నమస్కారం చేయుడు, దండాలు పెట్టుడు, వీడిని మాత్రమే పర్మిషన్ తీసుకొని ఈ వంశం లేకుండా చేయాలి, ఉరి తీసేయాలి అని చెప్పి ప్లాన్ కలిగి అదే తలంపులో ఉన్నాడంట. కానీ మొర్దుకై అయిన వాడు మాత్రము పగ తీర్చుకునేవాడు కాదు. మొరపెట్టే అనుభవం ఉంది, చంపుతా అని తెలిసింది, గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేశాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. ఏ పని అతని జీవితంలో చేయలేదు. అప్పటికంటే రాణి దగ్గరికి పోయి ఈ సమయంలో నువ్వు సహాయం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, వేరొక దిక్కు నుంచి నాకు సహాయం వస్తుందని చెప్పి పట్టుదల కలిగి మొరపెట్టువాడు, ప్రార్థనాపరుడు, నీతిమంతుడుగా ఆత్మ సంబంధంగా జీవించేవాడు. అందుకే మీరు చూడండి, ఆవరణంలోకి వెళ్ళి మొర్దుకై ఆయన మరణాన్ని గురించి ఉరికొయ్యి తీయాలని చెప్పి రాజును అడగాలని తీర్మానం చేసుకుని ఆవరణంలోకి వెళ్ళాడంట. ఈయన ఆమాను ఎవరండి? ఆవరణంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాజు చూసి ఎవరైనా ఆవరణ గ్రౌండ్లో ఉన్నారని తెలుసుకుంటే పలాని ఆమాను వచ్చాయని తెలిస్తే పిలవండి అని చెప్పాడు. ఒక వ్యక్తిని గణపరచాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తిని గణపరిచే అనుభవాలు ఎలా ఉంటాయి అంటే, ఏముంది రాజా, గుర్రం తీసుకురావాలి, చక్కటి రాజవస్త్రాలు వేసుకోవాలి, తలకిరీటము పెట్టాలి, అట్లా ఊరంతా తిప్పాలి అని సందర్భాలు చూసి ఇదే పని గుమ్మముల దగ్గర మొర్దుకై ఉన్నాడే, అతన్ని ఊరేగించమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువేమో ప్రాణము తీయాలనుకుంటున్నాడు, దేవుడేమో గణపరచను. ఎందుకంటే మొరపెట్టే వారిని దేవుడు ఎల్లప్పుడూ గణపరచును గాక. ఒక ఆత్మీయుడు మొరపెట్టే గుణం ఉన్నప్పుడు ఎంతమంది నిన్ను కుంగదీస్తూ ఉన్నా, నీలో మొరపెట్టే గుణం ఉన్నప్పుడు ఎవరేమి చేయలేరు. ఎందుకంటే నీలో మొరపెట్టే లక్షణము చాలా విలువైంది.
దేవునికి మొరపెడుతున్నావు, ఆత్మ సంబంధంగా ఉంటున్నావు. అతను ప్రాణం తీయాలని కాదు, కానీ దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి వేడుకునే అనుభవాన్ని చూసి దేవుడు అతని పక్షంలో కార్యాలు చేయగలిగాడు. అందుకే మొర్దెకైని గణపరిచాడు. ఆ ఉరికాయ లేదు, ఏమి లేదు, అతని జీవితంలో ఏదో కుట్ర చేశాడు. మనల్ని గూర్చి కూడా ఎంతోమంది కుట్రపడే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయాలి? ఇప్పుడు పగ తెచ్చుకోవాలన్నా? కేవలం ప్రార్థన చేయాలి. పగ తెచ్చుకునే అనుభవాలు మన జీవితంలో ఉండకూడదు. పగ అనేది మనది కాదు, అది సాతాను సరుకు. పగ తెచ్చుకునే ఉద్దేశం మన ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. కేవలం మనం ప్రార్థించే కుటుంబాలుగా, దేవునికి మొరపెట్టే కుటుంబాలుగా, ఆత్మ సంబంధంగా పునాది వేసుకొని మనం మొర్దెకై వలె ప్రార్థించాలి. ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో మన శ్రమలు, మన కష్టాలు యేసయ్య అన్నీ తొలగించునుగాక, తొలగించి సహాయం చేయునుగాక. ఆయన బిడ్డలైన వారందరినీ దేవుడు దీవించునుగాక. ఆయన మొరాలకించి ఒక అద్భుతమైన కార్యం చేయునుగాక. అందుకని కేవలం మనం ఈ పని మాత్రం చేయాలి. ఏ పని? ఆ పని ప్రార్థన చేయటం పనే. ఏ పని? దేవునికి మొరపెట్టగలిగితే దేవుడు మొర ఆలకించునుగాక, దేవుడు దయచేయునుగాక. మన పితరులు ఎంతోమంది మొరపెట్టారు, దేవుని ద్వారా దీవెనలు పొందారు, ఆశీర్వాదాలు పొందారు, ఘనతకు సాక్షిగా నిలబడ్డారు. కేవలం మొరపెట్టడమే. దయచేసి మీరు గమనించాలి. ఎప్పుడు తినే పనిలోనే ఉంటారు, గమనించాలి. ఎప్పుడు పనికి వెళ్ళే పనులోనే ఉంటారు, ఎప్పుడు ఉద్యోగం పనులు ఉంటారు. కనీసం కాస్త మొరపెట్టడానికి సమయం కేటాయించాలి. కాస్త కేటాయించగలిగితే మీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ నువ్వు ఏ పని చేస్తున్నావు నాకు తెలియదు, వ్యాపారవేత్తవో ఉద్యోగం చేస్తావో, ఏ పని చేయవో తెలియదు, కానీ కాస్త నువ్వు మొరపెట్టడానికి దేవునికి సమయం కేటాయించగలిగితే ఆ సమయాన్ని దేవుడు చూడగలుగుతాడు. ఆ ప్రార్థన అనుభవాన్ని చూడగలిగి కాస్త ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే నీ జీవితం బహుశా దీవెనలు పొందలేకపోతున్నావేమో, ఆశీర్వాదం పొందలేకపోతున్నావేమో. పదే చెప్పుకుంటాం, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నామయ్యా, ఉద్యోగమే రావట్లేదయ్యా, వివాహమే జరగట్లేదయ్యా, కార్యాలు పొందలేకపోతున్నా. కారణం ఏంటంటే కాస్త కేటాయించి ప్రార్థన చేయగలగాలి, దేవుని వేడుకోవాలి. నా మనవిదయ్యా, నా కుటుంబ సమస్య ఇదయ్యా, నా పిల్లల పరిస్థితి ఇదయ్యా అని దేవుని మొరపెట్టగలిగితే దేవుడు ఎందుకు ప్రార్థన వినడు, ఎందుకు కార్యాలు చేయడు, ఎందుకు అద్భుతం చేయడు? నీ జీవితంలోనే ఎప్పుడు పని 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 అంటూ, ఎప్పుడు నీ జీవితంలో రకరకాలుగా కొంతమంది ఆదివారం కూడా డబ్బు 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 అని పనులకే వెళ్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి జీవితంలో తెలుసుకోలేని పరిస్థితి. ఒక సమయం వస్తుంది, కానీ వారి జీవితంలో ఖచ్చితంగా తెలుసుకుంటారు. దేవుని మహిమ కలుగును గాక. చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ వెంకటాపురం అని ఒక ఊర్లో ఉంది. ఆ తండ్రి గారు వాళ్ళ అబ్బాయి సేవ చేస్తున్నాడు కడపలో. నాన్న, తండ్రి గారు ఒక సండే రండి అయ్యా, చర్చికి రండి అయ్యా, సండే ఎప్పుడు కనుపనేది అడుగుతుంటాడు. వస్తానయ్యా, కాస్త బిజీగా ఉందయ్యా అన్నాడు. ఏముంది అన్నాడు? కాస్త బిజీగా ఉంది. ఏంటయ్యా, సొంత పొలం ఉందంటే లేదయ్యా, కూలికి పోతానన్నాడు. మీరు గమనించండి, ఒక ఆత్మ సంబంధంగా వాళ్ళ కుమారుడు సేవ చేస్తున్నాడు. తండ్రి అలా ఉంటే ఎలా ఉంటుంది? కుమారుడికి మాదిరిగా ఒక తండ్రి మారాలి కదా. ఆత్మ సంబంధంలో వాళ్ళ పిల్లలు, కుటుంబాలు అందరూ ఉంటారు, కానీ తండ్రిగా తెలుసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. ఎందుకంటే కారణం ఏంటంటే వాటికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. లోకపరంగా పనులకి కేటాయిస్తున్నారు, ఉద్యోగాలకి కేటాయిస్తున్నారు, కానీ దేవుని పని నిమిత్తం కేటాయించలేకపోతున్నారు. సరే, మనం వచ్చాం, మేము సమయాన్ని కేటాయిస్తున్న పాస్టర్ గారు అంతా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన సంగతి కాదు, మీ సంగతి చెప్పండి. సమయాన్ని కేటాయిస్తున్నానంత హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి కేటాయిస్తే 11 గంటలకు ఎందుకు వస్తున్నావు? ఎందుకు లేటుగా వస్తున్నావు? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? కారణం ఏంటంటే సమయాన్ని కేటాయించలేకపోతున్నావు. సమయాన్ని కేటాయించే ఉద్దేశం లేదు, ఆత్మ సంబంధంగా జీవించలేకపోతున్నావు, కేటాయించే మనస్తత్వం లేదు. అది నీ ఇష్టం, నువ్వు చేసుకుంటున్నావు. కొన్ని సందర్భాల్లో సమయం కేటాయించే ఉద్దేశం నీ జీవితంలో ఉన్నాయా? అలాంటి అనుభవం నీ జీవితంలో ఉంటుందా? అలాంటి తలంపు నీ జీవితంలో ఉంటుందా? దేవునికి సమయం దొంగిలించే వ్యక్తిగా ఉంటున్నావా? సమయాన్ని కేటాయించి ఎందుకో ఒక విశ్రాంతి దినమున దేవుని ఆరాధించే సమయంలో ఆరాధించలేకపోతున్నావు, ప్రార్థించే సమయంలో ప్రార్థన చేయలేకపోతున్నావు, మొరపెట్టలేకపోతున్నావు. కారణం ఏంటి? ఒకసారి ఒక ఆత్మీయుడిగా, ఆత్మ సంబంధంగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా తెలుసుకోవాల్సిన విషయం. దేవుని సమయాన్ని దొంగిలించితే నీ జీవితంలో చాలా వెనకబడిపోతావు. ఒకవేళ నీకు ఏది తక్కువ లేకుండొచ్చు, తక్కువ లేని సందర్భం ఏమి, ఈ లోకంలో తక్కువ లేకుండా ఉండొచ్చు, కానీ పరలోకంలో అగ్ని ఆరదు. అందుకే దేవుడు చెప్పే ధనవంతుడు, పేద, లాజరు. నువ్వు ఈ భూమి మీద పేదోడవైనా పర్లేదు, కానీ సమయాన్ని కేటాయించి ప్రార్థించి బిడ్డగా ఉండి కృప దయచేయును గాక. లేదు, నా జీవితంలో ఏ తక్కువ లేదు, కట్టుకోవడానికి తక్కువ లేదు, తినడానికి తక్కువ లేదు, ఏం తక్కువ ఉంది పాస్టర్ గారు నాకు అంటావా? నువ్వు ధనవంతుడివే, నేను కాదని చెప్పను. కానీ ధనవంతుడు ఏ స్థలానికి వెళ్ళావు, నువ్వు కూడా అదే స్థలానికి వెళ్తావు. ఎందుకంటే సమయం కేటాయించలేకపోతున్నావు.
ఎప్పుడు తినే పనులు ఉంటున్నావేమో, ఎప్పుడు నీ జీవితంలో ఏదో రకరకాల పనుల మీద ఉంటున్నావేమో, దేవుని పని గురించి ఒక ఆసక్తి చూపలేకపోతున్నావేమో, దేవునికి మొరపెట్టలేకపోతున్నావేమో, అందుకే వెనకబడే స్థితిగా మారిపోతుందేమో. ఒకసారి నువ్వు తెలుసుకోవాలి, అలాంటి స్థితి నీ జీవితానికి రాకూడదు. దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా అలాంటి అనుభవాలను పొందకూడదు. ఆత్మ సంబంధం ఉద్దేశం నీ జీవితంలో ఉండాలని ఒక సేవకుడిగా గుర్తు చేస్తూ ఉన్నాను. వినడానికే కాదు, చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మందిరంలో నేను ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి, నేను ఇలా పునాది వేసుకోవాలి, ఇలా కొనసాగించాలి అని తెలుసుకోవాలి. వాళ్ళు అలాగే చెప్తుంటారు, నేను ఇలాగే చేస్తుంటే అది నీ జీవితంలో అలాగే జరుగునిగాక. నేనేం చేయగలుగుతాను? చెప్పడం మన వంతు, చేస్తే చేయని, లేకుంటే దేవుని మహిమ కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వానికి మాత్రమే రక్షణ కలుగును గాక. నమ్మకుండా ఉన్నవానికి రక్షణ కలగదు. వింటూ ఉంటాడు, పోతూ ఉంటాడు, వింటూ ఉంటాడు, పోతూ ఉంటాడు. అయినా మాకేం కొదవంది పాస్టర్ గారు అంటారా? కొదవ గురించి నేను చెప్పట్లేదు. నీ జీవితంలో కేటాయించే అనుభవాలు ఉండాలి, దేవునికి మొరపెట్టాలి. అనేక శ్రమలు ఇంకా రాబోతున్నాయి, అనేక ఇబ్బందులు కలగబోతున్నాయి. వాటన్నిటిని తప్పించబడాలి. ఆయన ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు మనం ధైర్యంగా నిలబడటకు మంచి మనసాక్షి కలిగి ప్రార్థనాపూర్వకంగా ఉండి నీతిమంతులుగా ఉండి మంచి నిర్ణయం కలిగి మనం ఉండాలని ఒక ఆత్మ సంబంధంగా సేవకుడిగా గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఎప్పుడైతే మనం ప్రారంభించుకుంటామో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ నీతిమంతులుగా మార్చి మన ప్రార్థన ఆలకించునుగాక, అలాంటి కార్యాలు చేయునుగాక. మరొక విషయం మీకు గుర్తు చేస్తాను, చదవని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 140వ కీర్తన 13వ వాక్యం చదువుకుందాం. 140వ కీర్తన 13వ వాక్యం. ఎవరమ్మా? నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకించునుగాక. రెండవది అంటే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? కృతజ్ఞత స్తుతులు చెల్లించగలుగుతారు. ఎవరికి అది? నీతిమంతులకున్న మంచి ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు దేవుడు చేసిన మేలు కోసము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు. ఏమిటయ్యా దేవుడు చేసిన మేలు అంటే మనల్ని పాపంలో నుంచి విడిపించి రక్షించి దేవుణ్ణి ఆరాధించే కుమారులుగా కుమార్తె చేసే ఇదే మన జీవితంలో కృతజ్ఞత. ఒకప్పుడు లోకమనే పాపంలో ఉన్నాం, ఒకప్పుడు లోకమనే ఉద్దేశంలో ఉన్నాం. మనం ఆ శాపం నుంచి పాపం నుంచి విడిపించి దేవుని మందిరంలో పెట్టడమే, దానికే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మన ప్రభు కృతజ్ఞత కలిగి జీవించే అనుభవాలని ఒకవేళ కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారిగా ఉంటే ప్రస్తుత కాలం మంది మన దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. మేలుకు తగినట్టు కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత స్తుతులు ఏ కుటుంబంలో అయితే ఉంటాయో, ఏ గుడారంలో అయితే ఉంటాయో ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు దీవెనలు తప్పకుండా కలుగుతాయి. ఎందుకంటే కృతజ్ఞత స్తుతి చెల్లించడం ద్వారా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు చేసిన మేలు కోసమైనా లేక పొందబోయే మేలు కోసమైనా కృతజ్ఞత స్తుతి అనేది చాలా గొప్పది. బైబిల్లో తిమోతి పత్రిక గమనించండి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదవండి అక్క. పూర్వము దూషకుడను హింసకుడను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన కనికరింపబడి తిని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయన దైవజనుడు అంటాడు, ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు తెలియక అవిశ్వాసం వల్ల కొన్ని తప్పులు చేశాడు, కానీ దేవుని వలన కనికరించబడితని చెప్పి నేను వాటికి క్రీస్తు యేసు కృతజ్ఞుడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో చాలా కార్యాలు మన దేవుడు చేసి ఉన్నాడండి. పాపం నుంచి విడిపించడము, లోకాల నుంచి విడిపించడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుని స్తుతించడము, ఎన్ని కార్యాలు చేశాడండి. అంతేకాకుండా వెళ్తున్న మార్గాలలో మన పిల్లలకు కానీ మన కుటుంబానికి కానీ ఉద్యోగాల పరంగా కానీ వివాహపై ఎన్ని కార్యాలు చేయబోతున్నాడండి. కానీ కొంతమందికి ఎన్ని కార్యాలైనా పొందుకుంటారు, కానీ కృతజ్ఞత అనేది వారి జీవితంలో ఉండదు. నీతిమంతులంట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నీతిమంతులకున్న మంచి లక్షణం ఇది. దేవుని సన్నిధిలో ఉన్న నీతిమంతులారా, కృతజ్ఞత స్తుతి కనబడే అనుభవం వారి జీవితంలో ఉంటుంది.
ప్రతి వాళ్ళ నోట కృతజ్ఞత స్తుతి ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఎందుకంటే దేవుడు చేసిన మేలు, ఇది ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నా దేవునికి నేను సాక్షిగా ఉండాలి. దేవుడు ఇచ్చిన ఉద్యోగానికైనా, దేవుడు ఇచ్చిన వ్యాపారానికైనా, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదానికైనా కొంతమంది కృతజ్ఞత ఏమీ లేదో. సంఘంలో చాలా కుటుంబాలు ఉన్నారు, వారి కుటుంబాల్లో కృతజ్ఞత కూటమే తెలియదు నాకు. కొన్ని కుటుంబాల్లో కారణం ఏంటంటే కృతజ్ఞత లేని అనుభవాలు. మళ్ళీ నీతిమంతులు ఏం చెప్పుకుంటారు? బైబిల్ చెప్తుంది, నీతిమంతులు అయితే కృతజ్ఞత స్తుతి చెల్లిస్తారు, దేవుని గణపరచగలుగుతారు, ఆత్మ సంబంధంగా ఉండగలుగుతారు, ఆత్మీయ మేలు పొందగలుగుతారు. వారికి ఉన్న అనుబంధం ఇది. 10 మంది కృష్ణులకు ఎదురయ్యారు, కృతజ్ఞత కలిగిన ఒక్కరు మాత్రమే వచ్చాడు, మిగతా వాళ్ళు లేరే. మిగతా 9 కనపడలేదు. కారణం ఏంటంటే ఒకరే కృతజ్ఞత కలిగి దేవుని మహిమపరచడం మనం చూడగలుగుతున్నాం. దేవుని మేలు పొందడానికి కొంతమంది ఉన్నారు, కానీ దేవుని మహిమపరిచే అనుభవాలు కొంతమందికి లేవు. దేవుని మహిమపరచడమే, కృతజ్ఞత స్తుతి చెల్లించడమే దేవుడు మన కుటుంబంలో ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. మన పిల్లల విషయం కానీ, యజమానుల విషయం కానీ, ఆత్మ సంబంధంగా మన కుటుంబ వ్యవస్థలో ఒక కృతజ్ఞత ఏ గుడారంలో అయితే ఉంటుందో ఆ గుడారంలో దీవెనలు పొందుకుంటాం. చాలామంది కొందరు మాత్రం సాక్షిగా నిలబడతారు, వచ్చి మైకి పట్టుకొని, హాస్పిటల్కి పోయాను పాస్టర్ గారండి, అందరు తిరిగి చచ్చిపోతామని చెప్పారు పాస్టర్ గారండి, దేవుడు బతికించాడయ్యా. సాక్ష్యం మాత్రం చెప్తారు. ఏం చెప్తారు? సాక్ష్యం మాత్రం చెప్పగలుగుతారు. కృతజ్ఞత నలుగురికి నా విషయాలు తెలియజేయాలి, ఆ ప్రాంతంలో నేను జీవిస్తున్న విషయాల్లో నలుగురికి మైకులు తెలియజేయాలి, నా దేవుడు నాకు మేలు చేశాడు, మరణం నుంచి తప్పించాడు, అపాయం నుంచి తప్పించాడు, ఆశ్చర్యం కలగచేశాడు, ఇది తెలియజేసి అనేక కుటుంబాలు తెలియజేయాలి. ఎందుకు మరి ఆత్మీయ జీవితంలో ఎందుకు అలా వెనకబడిపోతుంది నాకైతే తెలియదు. కానీ బైబిల్ అంటుంది నీతిమంతులు మాత్రం కృతజ్ఞతాస్తుతి ఖచ్చితంగా ఉంటుందంట. నీతిమంతులు మాత్రం ఆ పని చేయగలుగుతారంట. నీతిమంతుల కుటుంబాలు మాత్రం ఇలాంటి లక్షణాలు ఉంటాయంట. సరే పాస్టర్ గారిని మీరు చెప్పినట్టుగా మా అందరి జీవితంలో కృతజ్ఞత ఉంది పాస్టర్ గారిని అంత చేతుల పైకెత్తి బిగ్గరగా చెప్పండి, చెప్పండి, మనసారి చెప్పండి. సరే నేను ఈ ప్రాంతానికి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. పాస్టర్ గారిని మీరు వచ్చిన తర్వాత కృతజ్ఞత కూటమి పెట్టాం పాస్టర్ గారిని తల్లి చెప్పండి. చూసారు? చెప్పండి, గట్టిగా చెప్పండి, పర్లేదులే. ఎందుకంటే మరోసారి చెప్పండి గట్టిగా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. కృతజ్ఞత లేని వారు చక్కటి కృతజ్ఞత దయచేయును గాక. అలాంటి అనుభవం దయచేయును గాక. ఎప్పుడన్నా చూసుకుని మీ పక్కన ఉన్న కానీ ఎదురుకున్న కానీ ఎప్పుడన్నా ఇలాంటి లక్షణాలు వీళ్ళకు ఉన్నాయా? చర్చికి వచ్చేవాళ్ళేనా? సాక్ష్యం చెప్పేవాళ్ళేనా? నలుగురికి 4 విధాలుగా చెప్పి వినిపించగలుగుతారా? ఆ ప్రాంతంలో కూటమి పెట్టగలుగుతారా? దేవుని మహిమపరచగలుగుతారా? ఈ అనుభవాలతో జీవిస్తున్నారా వీళ్ళు? ఈ అనుభవాలు ఉన్నాయో మీ పక్కన కూర్చుని మీకు అర్థమవుతుంటుంది వీళ్ళు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి అనేది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొందరు అయితే కృతజ్ఞత ఏర్పాటు చేసుకుంటారు. ఏమని? ఒక పుట్టినరోజు కూటమని, మ్యారేజ్ డే కూటమని, ఇంకా చచ్చిపోయిన రోజు కూటమని ఇంకా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత బంధువులు అంతా వచ్చారన్న 10 నిమిషాలు వాక్యం చెప్పి ముగించేయండి అన్న. మీరు వాయమ్మ ఇది కృతజ్ఞత? 10 నిమిషాలు వాక్యం చెప్పి ముగించేయండి అన్న అంటారు. కారణం ఏంటంటే కొంతమందిలో అలాంటి అనుభవాలు లేవు. వాక్యం వినిపించాలి, వాక్యానుసారంగా జీవించాలి, కృతజ్ఞతగా ఉండాలి, ఇలాంటి అనుభవాలు లేవు, ఇలాంటి ఉద్దేశాలు లేవు. ఏదో దేవుని మందిరానికి వస్తున్నామంటే వస్తున్నారు, కానీ బైబిల్ లీస్ట్ చెప్తుంది నీతిమంతులు అయితే ఇంకా కృతజ్ఞత స్తుతి ఉంటుందంట. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారంట, ఆత్మ సంబంధంగా జీవించగలుగుతారంట. వారి నోట పలికారంటే కృతజ్ఞత స్తుతే ఉంటుందంట. మరి అలాంటి లక్షణాలతో మనం జీవించగలుగుతున్నామా? అలాంటి అనుభవాలు మన కుటుంబ వ్యవస్థలో ఉన్నాయా అనేది మనం ఒక ఆత్మీయులుగా ఆత్మ సంబంధంగా తెలుసుకోవాలని క్రీస్తు పేరిట మీకు తెలియజేస్తున్నాను. అందుకని మీ ఇంట్లో ఇంకా కృతజ్ఞత కూటాలు ఉండకపోతే అలా దేవుని నామాన్ని మహిమపరిచే దయచేయునుగాక, అలాంటి సహాయం చేయునుగాక, అలాంటి ఉద్దేశం దయచేయునుగాక. ఆశపడితే ఆశపడిన ప్రాణాన్ని యేసయ్యా, నీకు ఆశ లేకపోతే ఎవరు తృప్తిపరచలేరు. నీకేముండాలి? ఆశ ఉండాలి. నేను దేవుని కనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. నిజంగా కొందరికి ఉన్న ఆశ మామూలు ఆశ కదండి, నిజంగా ఆశ్చర్యంగా ఉంటుందండి, ఆశ్చర్యంగా ఉంటుంది. నేను కొందరింట్లో ముసలమ్మ నడవలేరు, ఆటో ఎక్కి రాలేరు, వాళ్ళకున్న ఆశ ఏంటంటే పాస్టర్ గారండి దేవుడు మా ఇంట్లో గొప్ప కార్యం చేశాడండి, మీరు ప్రార్థన పెట్టాలండి. ముసలమ్మ ఎందుకు నువ్వు ఇబ్బంది పడతావు, ఒకరోజు కనపడతానంటే లేదు పాస్టర్ గారిని ప్రార్థన పెట్టాలండి. చూసావా? ఆ ముసలమ్మ నడవలేని ముసలమ్మ వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి 30-40 మందికి భోజనాలు వండి పెట్టి, సేవకునికి భోజనం వండి పెట్టి, చూశారండి, సేవకుని పిలిపించి, ఎంత ఆశ్చర్యం అండి.
కారణం ఏంటంటే దీంట్లో ఉన్నదని లేనిది కాదు, కానీ కృతజ్ఞత బుద్ధి ఉండాలి. ఏ బుద్ధి అండి? కృతజ్ఞత అనుభవం మన జీవితంలో ప్రారంభం కావాలి. కృతజ్ఞత అనుభవం ప్రారంభమైతే మనిషి జీవితంలో ఒక దీవెన పొందుకుంటాడు, మనిషి జీవితంలో ఒక ఆశీర్వాదం పొందుకుంటామండి. కృతజ్ఞత ద్వారా ఎంత దీవెన మనం పొందుకుంటామండి, కృతజ్ఞత ద్వారా ఎంత ఆశీర్వాదం మనం పొందుకుంటామండి. ఒక ఆత్మీయుడు కృతజ్ఞత లేకపోతే వెనకబడిపోతాడండి. కృతజ్ఞత కలిగి జీవించే అనుభవం చాలా విలువైందండి. ఈ రోజున మనం ఆత్మ సంబంధంగా తెలుసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదమే, దేవుడు మనకిచ్చిన పిల్లల విషయమే కానీ, దేవుడు మనకిచ్చిన కుటుంబం విషయమే కానీ, దేవుడు మనకు అనుగ్రహించిన అనుభవం విషయమే కానీ, ప్రతి విషయంలో కృతజ్ఞత భావం మనం కలిగి ఉన్నామా? కృతజ్ఞత భావంతో జీవిస్తున్నామా? బైబిల్ సెలవిస్తుంది, కృతజ్ఞతాస్తుతులు ఎక్కడైతే చెల్లిస్తారో వాళ్ళు విస్తరిస్తారంట, వాళ్ళు దీవించబడతారంట, వాళ్ళ కుటుంబాల కార్యాలు జరుగుతాయంట. ఎందుకంటే విస్తరించడం కారణం ఏంటంటే స్తుతించే అనుభవం వాళ్ళ గుడారంలో ఉంది కనుక. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుల గుడారంలో ఉత్సాహ సునాదాలు వినపడతాయి. ఎవరు గుడారంటే నీతిమంతుల గుడారంలో. ఎవడు గుడారంటే వాళ్ళ గుడారంలో నీతిమంతులై ఉండాలి, నీతిని జీవించే వాళ్ళు ఉండాలి, నీతిమంతుల అనుభవాలు ఉండాలి. వారి గుడారంలో వినపడతాయని వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్యం అర్థం చెబుతూ ఉంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో ప్రతి చోట యేసయ్య చక్కటి కృతజ్ఞత ప్రతి ఒక్క హృదయంలో కలగ చేయునుగాక, అనుగ్రహించునుగాక, గొప్ప కార్యాలు చేయునుగాక. అలా కృతజ్ఞత ప్రతి ఒక్కరి జీవితంలో నిండార మనసారా ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కృతజ్ఞత అంటే దేవుని మహిమపరచడం. ఎవరినండి? దేవుని మహిమపరచడం. దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవటం, అవన్నీ దేవుని మహిమపరిచి దేవుని స్తుతించటం. దావీదు అంటాడు, నా జీవితంలో నా దేవుడు ప్రార్థన ఆలకించాడు, ఎన్నో కార్యాలు చేశాడు. అయితే కానీ గత కాలంలో మాత్రం నరులు నా మీద ఎంతో శత్రుత్వం కలిగి నిప్పులు పోశారు, ఇబ్బందులు పెట్టారు. కానీ నా దేవుడు నన్ను సమృద్ధి గల చోటికి నడిపించాడు. కారణం ఏంటంటే కృతజ్ఞత కలిగిన వాడు కనుక ఎన్ని సమస్యలు జరుగుతున్నా, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నా కూడా దేవుడు నడిపించే మార్గం ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి మార్గంలో మనం ఉండాలని నేను గుర్తు చేస్తున్నాను. కష్టాలు సహజమే, కన్నీళ్ళు సహజమే, ఇబ్బందులు సహజమే. కానీ మనం అలాంటి అనుభవాలు కలిగి జీవిస్తున్నామా? అలాంటి ఉద్దేశం కలిగి జీవించగలుగుతున్నామా? అలాంటి తలంపు మన జీవితంలో ఉంటుందా? నేను ఒకటే మాట చెప్పగలుగుతాను, అలాంటి మనసు యేసయ్య ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకుంటే మధ్యాహ్నం ఒక ముద్ద తిని పడుకున్న తర్వాత కళ్ళు పైకి పెట్టి అట్లా మంచం మీద పడుకొని ఆలోచించండి. బాగా 10 నిమిషాలు ఆలోచించండి. నాకు కృతజ్ఞత ఉందా? ఏముందా? ఏమో వింటున్నారు అందరూ? మనసు మీద పడుకొని కళ్ళు పైకి పెట్టాట, ప్రభువా నా కృతజ్ఞత ఉందయ్యా, నాకు ఆ మనసు ఉందయ్యా, అలాంటి నేను చేయగలుగుతున్నానయ్యా, నిజమా తప్పయ్యా, దైవ సేవకుడు చెప్పింది నిజమా తప్పయ్యా అని ఒకసారి అడగండి. బైబిల్ రాయబడింది, ఆ సంఘస్థులంట అలాగ ఉన్నాయో లేవో అని పరీక్షిస్తున్నాయంట. అలాగ రాయబడిందో అంటే పరీక్షించే అనుభవం కూడా ఉండాలి. ఆత్మ సంబంధం ఇవి తెలుసుకోవాలి. ఏదో వినటం వదిలిపెట్టడం కాదు, ఇవన్నీ తెలుసుకొని ఇలా జీవించే లక్షణం మన జీవితంలో ఉండాలి. ఆ తలంపుతో మనం కొనసాగించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ చెప్పేది ఒకటే మాట, మనకందరికీ యేసయ్య చక్కటి కృతజ్ఞత దయచేయునుగాక. అలాంటి అనుభవం మనం దయచేయునుగాక, అలాంటి ఉద్దేశం దయచేయునుగాక, అలాంటి అనుభవం దయచేయునుగాక. మరొక చిన్న వాక్యం గుర్తు చేస్తాను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం గమనించండి. 37వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. చదవండి అక్క, కిందలో అయినట్లాగే. ఎవరక్క వాళ్ళు? నీతిమంతులు దాక్షణము కలిగి ధర్మమిత్రులు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరు వాళ్ళు? నీతిమంతులు. వింటున్నారా? నీతిమంతులు ఏం చేయగలుగుతారు? ధర్మము చేయగలుగుతారు. నీతిమంతులు కాకపోతే పచ్చి మంచిలు కూడా వేయలేరు. నేను చెప్పగలుగుతా దేవుడి మందిరంలో ఉండి. నీతిమంతులు కాకపోతే తెల్లబట్టలు వేసుకోవచ్చు, నేను, మీరు కూడా వేసుకోవచ్చు. నీతిమంతుల లక్షణాలు వేరుగా ఉన్నాయి, నీతిమంతులు వేరుగా ఉన్నాయి. నీతిమంతులు అయితే ధర్మం చేయగలుగుతారు. ఏదో ఉంటే చేయగలుగుతారు కాదు. నీతిమంతులకున్న అనుభవం, వాళ్ళ ఉద్దేశమే, వాళ్ళ అనుభవమే ధర్మం చేసే ఉద్దేశం, ధర్మం పాటించే ఉద్దేశం. దయాదాక్షిణ్యం చూపుతారంట. మరి దేవుని బిడ్డలుగా మన నీతిమంతులుగా ఉంటాం. దయాదాక్షిణ్యం చూపి ధర్మం చేసే మనసు మన కుటుంబ వ్యవస్థలో ఉందా? మన జీవితంలో ఉందా? మన మనసులో ఉందా? అలాంటి ధర్మం చేసే అలవాటు కలిగి ఉన్నావా?
బైబిల్ సెలవిస్తుంది నీతిమంతులకున్న లక్షణం చాలా విలువైంది. బైబిల్ చెప్తుంది కొర్నేలు గురించి చెప్తే దేవుని యందు భయభక్తులు గలవాడు ఇంటి వారందరితో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడంట. అతడు ప్రార్థనలు విన్నాడు, దేవుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు, ధర్మం కూడా చేయగలుగుతున్నాడంట. ధర్మం చేస్తున్నాడు కాబట్టి ఆ కుటుంబంలో దేవుని వాక్కు వినబడుతుంది. ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుని వాక్కు తెలియజేస్తూ ఉంది. అందుకే అతను నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, మంచి పేరు సాక్ష్యం పొందినవాడు అని వాక్యం వింటున్నాం మనం. మరి మన వ్యక్తిగత జీవితంలో నీతిమంతులుగా జీవించిన మనం అలాంటి లక్షణం ఉంటున్నామా, అలాంటి లక్షణం కలిగి ప్రవర్తిస్తున్నామని తెలుసుకోవాలండి. బైబిల్ క్రీస్తు యేసుకున్న మనసు మనం కలిగి ఉంటున్నామా, ఏదో బైబిల్ పట్టుకొని తిరుగుతున్నామా, బైబిల్ పట్టుకొని తిరుగు అనే అంశంలో ఉంటున్నామా? దేవుడు నిన్ను ఎలా ఉంటే ఎలా రక్షించాడు, ఏ స్థితిలో నీ జీవితాన్ని మలిపాడు, పాప నుంచి విడిపించాడే, ఒక ఆత్మీయురాలుగా మార్చాడే. నీ జీవితం దేవుని వైపు ఆత్మ సంబంధంగా నీతిమంతులు చేసే అనుభవాలు కలిగి ఉండాలనే కదా. నీతిమంతులు నిత్య జీవమునికి వెళ్ళే కృప దయచేయునుగాక. ప్రభు అంటాడు నీతిమంతుల గురించి మాట్లాడుతూ, అందరి గురించి మాట్లాడుతూ ప్రభు చెప్పే ఉద్దేశం ఏంటంటే, కొందరేమో కుడివైపున, కొందరేమో ఎడమవైపున ఉంచి, కుడివైపున వారికి ఒక తీర్పు, ఎడమవైపున వారికి ఒక తీర్పు తీరుస్తున్నారు. చూడండి, కొందరికేమో నాకు ఆకలేస్తున్నప్పుడు అన్నం పెట్టారు, దప్పిగేస్తున్నప్పుడు దాహము తీర్చారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పలకరించడానికి వచ్చారు, నాకు బట్టలైనప్పుడు బట్టలు ఇచ్చారు, కనుక వారందరినీ ప్రేమించి నీతిమంతులు నిత్య జీవముకి వెళ్ళే కృప దయచేయునుగాక. వాళ్ళు అంటారు, ఎప్పుడు మేము బట్టలు ఇచ్చామయ్యా, ఎప్పుడు ఆకలి తీర్చామయ్యా, ఎప్పుడు ఇలా జరిగిందయ్యా, ఇలా ఎలా చేయగలిగామయ్య మేము అంటే, ఒకళ్ళు చిన్నవాళ్ళు ఒకరిని చేర్చుకుంటే నాకు చేసినట్టు అని చెప్పాడు. కొందరు అంటారు, భలే వాళ్ళు బోధకుడా మీరు, పిలిచి మా దగ్గరకు వస్తే మేము నీకు అన్నం పెట్టమా, మా దగ్గరకు వస్తే నీకు బట్టలు ఇవ్వమా, మా దగ్గరకు వస్తే నిన్ను పలకరించమా, భలేవాళ్ళు బోధకుడా భలే చెప్తున్నావు, మా దగ్గరికి ఎప్పుడు వచ్చావయ్యా నువ్వు, ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి, ఎప్పుడు ఆకలి, ఎప్పుడు వస్తే మేము భోజనం పెట్టాము నీకు, భోజనం ఎంత, భోజనం విలువ ఎంత అయ్యా. అందుకే అన్నాడు, ఆ చిన్నవానికి మీరు చేయకపోతే నాకు చేయలేదు. దేవుడు తిన్నగా వచ్చి, ప్రియ నా సహోదరుడా నువ్వు నాకు కాస్త ఆతిథ్యం ఇస్తావా అని అడుగుతాడా? చెప్పండి. దేవుడు తిన్నగా వచ్చి, ప్రియ సహోదరి నాకు చక్కటి వస్త్రాలు కొని పెడతాను అడుగుతాడా? ఏమమ్మా అడగడు. కానీ చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టు అనుకుంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఏ ఇంటికి వెళ్ళినా ప్రార్థన అయిపోయిన తర్వాత, ఒక చిన్న ప్రార్థన అయిపోయిన తర్వాత కుటుంబం అంతా దీవెని పొంది పాటలు పాడి ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత, అమ్మ చిన్న ప్రార్థన చేస్తానమ్మా అంటాను. ప్రార్థన చేసే ముందు అనిపించేది ఏంటంటే, ప్రభువా సేవకుని చేర్చుకుని గిన్నెను చల్లిలిస్తే పరలోకంలో ప్రతిఫలం అని చెప్పావయ్యా, వాటికంటే ఎక్కువగా నీ సేవకుడికి సంఘానికి ఇలా ఆతిథ్యం ఇచ్చి ఆకలి తీర్చారయ్యా. సేవకుడి ఆకలి తీరిస్తే మరి మీ ఆకలి తీర్చని మీరు చెప్పారు కదయ్యా, సెలవిచ్చారు కదయ్యా, మీ ఆకలి తీర్చిన కుటుంబాన్ని నిండాలుగా దీవించండి అయ్యా, ఇదిగో వీరి సమస్యల నుంచి విడిపించండి అయ్యా, ఈ కుటుంబాన్ని కనపరచయ్యా, ఈ పిల్లల్ని కనపరచండి అయ్యా అని దీవించి వస్తాం. కారణం ఏంటంటే, యేసయ్య చెప్పిన మాటలు మళ్ళీ గుర్తు చేసి ఆశీర్వదించి రాబోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఎవరికి అర్థం కాదండి, దేవుని దీవెనలు ఎవరికి అర్థం కాదండి. దేవుని దీవెనలు అనేది ఒక ప్రత్యేకంగా ఉంటాయి. దేవుని ఆశీర్వాదం పొందే కుటుంబాలుగా మనం ఉండాలి, దేవుని దీవెనలు పొందే కుటుంబాలుగా మనం ఉండాలి. కొన్ని కుటుంబాలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందండి, ఎంత దేవుని అనిపిస్తుంది. దైవ సేవకులు పెట్టేవాళ్ళు వాళ్ళు పేదలు కాదు, ఆమె చెప్పండి గట్టిగా, వాళ్ళు ఐశ్వర్యవంతులు, దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు పేదలని మనం అనుకోవచ్చు, దేవుడు అనుకోడు, దేవుడు తలంచడు. అన్ని చేసిన వాళ్ళు పేదలు కాదు. ఒకవేళ ఈ లోకానికి పేదలు, కానీ దేవుని దృష్టికి మాత్రం వాళ్ళు పేదలు కాదు. దేవుని కనికరం పొందిన వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. అందుకనే దైవ సేవకుడు వచ్చిన అలాంటి అనుభవాల ఉద్దేశం కలిగి జీవిస్తున్నారంటే మంచి ఉద్దేశం, అది దేవునికి ఆతిథ్యం ఇచ్చే ఉద్దేశం, కృతజ్ఞత చెల్లించే ఉద్దేశం, దేవుని మహిమపరిచే ఉద్దేశం. మనం మంచి విషయాలు చేయగలిగితే, ధర్మం ఇవ్వగలిగితే, మన యేసయ్య మనల్ని ఎందుకు దృష్టి పెట్టడం, మనల్ని ఎందుకు నీతిమంతులుగా జీవించలేం, నీతిమంతులుగా సాక్షులుగా ఉండలేం. ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో అంత పేద పరిస్థితి ఉండే, అంత ఐశ్వర్యం చూపే కారణం ఏంటంటే వాళ్ళు పేదోళ్ళు కాదు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎవరండి చెప్పండి, ఎవరు? పెద్ద డాబా కట్టుకొని, ఇది కారు ఉండి, బంగ్లా ఉండి,
ఉంటే ఐశ్వర్యవంతులు నేను చెప్పను. దేవునికి ధర్మం చేయవాలి ఐశ్వర్యవంతులు, ఆమెను చెప్పండి గట్టిగా. దేవుని సేవకుని చేర్చుకునే వాళ్ళు ఐశ్వర్యవంతులు, ఆమెను చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మ సంబంధం గమనించండి. మన వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ప్రేమ కలిగి ఉండాలండి, ఇలాంటి ఉద్దేశం కలిగి ఉండాలండి. కొన్ని అనుభవాలు మనకు వ్యతిరేకిస్తాయి, మనం దేవుడు గమనిస్తాడు. అలాంటి ప్రేమ ఉందా, ధర్మం చేసే ఉద్దేశం ఉందా, ఆకలి తీర్చే ఉద్దేశం ఉందా, దేవుడు ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు, ఇవన్నీ ఆలకిస్తాడు. కానీ సమయాలు మనం గమనించుకొని దేవుని బిడ్డలుగా మనం ప్రవర్తించాలి. ఎవరి బిడ్డలుగా అండి? దేవుని బిడ్డలుగా ప్రవర్తించాలి. ముందు ధర్మం చేసే మనసు మీ జీవితంలో ఉండాలి. కొంతమందికి సుప్పనాతి బుద్ధి అండి. ఏ బుద్ధి? సుప్పనాతి బుద్ధి. మినరల్ కూడా ఎత్తి కనుక కొనుక్కొచ్చుకున్నామేమో, ఏం చేసావో నీ జీవితంలో బాగుపడవు, అంతే. ఇంకా బాగుపడే లక్షణాలు ఉండవు. దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే నువ్వేం బాగుపడతావు? దేవుని ఆశీర్వాదాలు పొందలేవు, చెప్పుకోవడానికి మాత్రమే. దేవుని దీవెనలు పొందే అనుభవాలు ఉన్నాయా? ఒకరి ఆకలి తీర్చే మనుషుని జీవితంలో ఉందా? దాహం తీర్చే మనుషుని జీవితంలో ఉందా? ఆతిథ్యం ఇచ్చే మనుషుని జీవితంలో ఉందా? అలాంటి తలంపులు కలిగి ఉంటున్నావా? దేవుడు ఇవన్నీ కోరుకోడు. ఐస్ క్రీమ్ ఇవ్వాలి, చికెన్ పెట్టాలి, మటన్ పెట్టాలి, ఉన్నదే ఆమెను చెప్పండి గట్టిగా. ఏది ఉన్నదే. నీకు గంజన్నం ఉంటే గంజన్నమే, నీకు ఏది ఉంటే అదే. నిజంగా చెప్తున్న, దేవుని మందిరంలో ఉండి కొన్ని సందర్భాల్లో నేను అప్పుడప్పుడు విజిటింగ్కి వెళ్తున్నాను. అన్నా కొంచెం భోంచేస్తారన్నా అంది ఒక తల్లి. ఏం చేసావు తల్లి అన్నా. అన్న ఏమనుకోద్దన్నా, పచ్చడి ఉందన్నా అన్న. నాకు పచ్చడి అంటే బాగా ఇష్టం, శుభ్రంగా పెట్టండి అమ్మా అన్న. అన్న అన్నం వేడిగా ఉంది, కొంచెం పచ్చడి తినంటే నిజంగా వాళ్ళకున్నదే ఐశ్వర్యం అనుకున్నా. ఆమెను చెప్పండి గట్టిగా. శుభ్రంగా తిన్నానండి, కడుపు నిండా తిన్నాను పచ్చడి అన్నాం. ఎంత తృప్తి అనిపించిందంటే, ఏదో మటన్ చికెన్ పెట్టాల్సిన అవసరమే. ప్రేమ ఉండాలండి మనిషి జీవితంలో, ధర్మం చేసే అనుభవాలు ఉండాలండి. నిజంగా అప్పుడు అనిపించింది నాకు, ఈ తల్లి నాకు పెట్టడం కాదు, యేసయ్యనే ప్రేమిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు యేసయ్య ప్రేమించేవారు అయితే ధర్మం చేయగలుగుతావు. సైతాన్ని ప్రేమించేవాడితే చేయలేవు. సైతాన్ బుద్ధులు ఉంటే చేయలేవు. సైతాన్ లక్షణాలు ఉంటే ఏది చేయలేవు. నీతి అనుభవాలు లేవు నీ జీవితంలో, నీతి లక్ష్యాలు లేవు నీ జీవితంలో. ఏదో జీవిస్తున్నావు అంతే, జీవం లేని బతుకుతున్నావు అంతే. మళ్ళీ నీతిమంతులను చెప్పుకునే లిస్టులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందుకే కదా దేవుడు కొందరిని ఏమో కుడివైపున, కొందరు ఎడవైపున, ఎందుకంటే నటించిన అనుభవాలు గుర్తుపడ్డాయి అక్కడ. ఈరోజున మన వ్యక్తిగత జీవితాల్లో ఎలాగ ఉండగలుగుతున్నాం, ఎలాగ జీవించగలుగుతున్నాం, మన బ్రతుకుబాటు ఎలాగుంది. కానీ నీతిమంతులు అంట ధర్మం చేసే మనసు. ఆమెను చెప్పండి గట్టిగా. ఏ మనసు అది? ధర్మం చేసే మనసు. ధర్మం చేయమంటే మీ ఇంట్లో ఉన్నదంతా పంచుకొని తిరగమని నేను చెప్పట్లేదమ్మా. కానీ మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చిన్నవాడిని చేర్చుకునే ముందు ఆకలి తీర్చే మనసు. నువ్వు ఒక అరగంట శ్రమ పడితే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు సుప్నాతి బుద్ధి పెట్టుకున్నావు అనుకో, ఏమి విత్తుకున్నావు చెప్పు ఏమి విత్తుకున్నావా అదే కోసుకుంటావు. తల్లులారా అయ్యలారా అదే కోసుకుంటారు. చూస్తూ ఉండటమే, అంతకంటే చేసేది ఏమీ లేదు. అందుకని చూస్తూ ఉండదు తప్ప. అందుకని మనం విత్తుకునే అనుభవం చాలా విలువైంది. ఏది విత్తుతామో అదే కోసుకుంటామండి. ప్రభు చెప్పిన మాటలు ఇవే కదండి. మనం ఏం విత్తుతున్నాము? ప్రేమను విత్తుతున్నామా? ధర్మాన్ని విత్తుతున్నామా? ఆత్మ సంబంధంగా జీవిస్తున్నామా? నీతిమంతులుగా జీవిస్తున్నామా? ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? దేవుడు చూస్తున్నాడు. నా సహోదరుడు ఆకలితో ఉన్నాడే, నా సహోదరు ఆకలితో ఉందే, ఎలాంటి గుణం నీకుంది, ఎలాంటి లక్షణం, నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. లేకపోతే 12:30 ఒంటి గంటప్పుడు వాళ్ళు ముగ్గురు తీసుకురావటం ఏంటండి? నన్ను పరీక్షించడేమో దేవుడు బహుశా. నేను అప్పటికే 2 భోజనాలు పార్సలు తెప్పిస్తామంటే వద్దొద్దన్నా వద్దన్నా అన్నాడు. కానీ దేవుని దయ వల్ల అక్క వాళ్ళు పంపించి శుభ్రం కడుపు నిండి తిన్నాం, ఇంకా మిగిలింది. ఆమె చెప్పండి. యేసుప్రభు అంటాడు కదా, 5 రొట్టెలు 2 చేపలు. నీ జీవితంలో అలా మనసు ఉంటే నీ కుటుంబంలో అలా మిగిలి ఉండే కృప దయచేయునుగాక, ఆశీర్వాదం ఉండే కృప దయచేయునుగాక. ఆమె చెప్పటం కాదు, అలా ఉండమని చెప్తున్నాను నేను, అలా జీవించమని చెప్తున్నాను. ఆమె చెప్పటం ముఖ్యం కాదు, అలా బ్రతుకులు మార్చుకోమని చెప్తున్నాను. అలాంటి జీవితం, అలాంటి కుటుంబాలకు మనం ఉండాలని చెప్తున్నాను. అనేకులకు ధర్మం ఇచ్చేవారిగా ఉండాలి, అనేకులను పోషించేవారిగా ఉండాలి. మన ఇంటికి వచ్చిన వారిని కానీ, మన అడ్డకు వచ్చిన కానీ వాళ్ళని ప్రేమించి గుణలక్షణాలు కలిగి ఉండాలి. అది ఆ అనుభవాలు మనకు ఉంటున్నాయా? అలా ఉండాలని ఒక సేవకుడిగా గుర్తు చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మనకు అలాంటి ధర్మం అనుగ్రహించునుగాక. అందుకే వాక్యం అంటది,
మొరపెట్టివారు నీతిమంతులు ఎవరు? మొరపెడతారు. నీతిమంతులు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు. నీతిమంతులు ధర్మము చేయగలుగుతారు. ఇంకొక చిన్న వాక్యం చదివి ముగిస్తాను. మత్తయి సువార్తమానం మొదటి అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. అమ్మా, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విననాడ ఉద్దేశించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతుడు ఎవరిని అవమానపరచడో ఇది గుర్తుపెట్టుకొని నా వైపు చూడండి మీరంతా. నీతిమంతుడు ఎవరిని అవమానపరచడు. యోసేపు నీతిమంతుడు గనక రహస్యంగా అవమానపరచనొల్లక. నీతిమంతుడికున్న పునాది ఏంటంటే అవమానపరిచే గుణాలు ఉండవు, కొంగదీసే గుణాలు ఉండవు. రహస్యంగా మంచిగా ఆత్మ సంబంధంగా నీతిమంతుడుకున్న ఎవరిని అవమానపరచరు. మనల్ని అవమానపరిచే పని కదా, వాళ్ళకు మాత్రం అవమానపరిచే బుద్ధి గుణం ఉండదు ఎక్కడ. నా మాటలు మాకు గమనించాలి. యోసేపు చూడండి, యోసేపు జీవితంలో అన్నలే ఎంత అవమానపరిచారు, ఎంత కొంగదీశారు, ఎండిపోయిన బావిలు వేశారు, వస్త్రం లాక్కున్నారు, రక్తం తడిపారు, అవమానకరంగా తండ్రికి అప్పగించారు. తండ్రి ఇదిగో ఏ జంతువో తినేసింది ఈ నీ కుమారుదని ఈ వస్త్రము. కారణం ఏంటంటే అవమానపరిచే తలంపు వారి గుండెల్లో, వారి మనసులో ఉంది. అవమానపరుస్తున్నారు. అతను తెచ్చిన భోజనం తిన్నారు. వాళ్ళు తెచ్చిన భోజనమే తిని, ఆయన ఇచ్చిన కుటుంబం అంత తిని 10 మంది అన్నలు తెచ్చే భోజనం శుభ్రంగా తిని తమ్ముని అవమానపరిచారు. ఎవరు సొమ్మో తిన్నావు మళ్ళీ అవమానపరచడం ఎంత న్యాయం అండి? ఎంత న్యాయం అండి? ఎవరు సొమ్మో తెచ్చుకొచ్చి తిన్నావు శుభ్రంగా, మళ్ళీ అవమానపరచడం ఎంత న్యాయము? మళ్ళీ అవమానపరిచే గుణం చూసావా? కానీ ఒకరోజు మాత్రం యోసేపు సింహాసనం కూర్చున్నాడు, రాజయ్యాడు, ఆహారం పంచిపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. అన్నలందరూ అక్కడికి వెళ్తే ఏమన్నా అన్నలను కొంగదీశాడా, అవమానపరిచాడా? మనల్ని అవమానపరిచిన పనికి మనం ఇతరులను అవమానపరిచే బుద్ధి మనకు ఉండకూడదు, మనకు ఆ లక్షణం ఉండకూడదు, మనకు ఆ తలంపు ఉండకూడదు. నన్ను అవమానపరచంగా నేను అవమానపడుతున్నా, ఇది నీతిమంతుల లక్షణంగా సైతాన్ బుద్ధి. అయితే నీతిమంతులు అలాంటి బుద్ధి ఉండదు. నీతిమంతుల లక్షణాలు ఉండవు. నీతిమంతులు అలాంటి గుణాలు ఉండవు. నీతిమంతులు ప్రేమ కలిగి జీవిస్తారు. నీతిమంతులు సమాధానంగా ఉంటారు. నీతిమంతులు ఎవరిని అవమానపరిచి కుంగదీయరు. ఆత్మ సంబంధమైన పునాది వేసుకుంటారు. చర్చికే వస్తారు కొంతమంది, నీతిమంతులు చెప్పుకుంటారు, కనీసం వందనాలు కూడా చెప్పుకోలేరు. అలా నీతిమంతులు కాదంతే. ఎవరండి? నీతిమంతులు కాదంతే. చర్చికి వస్తున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకున్నారు. ఎవరంటే నీతిమంతులు కాదంతే. నీతిమంతులు అయితే అవమానకరంగా ఉండవు, అవమానపరిచే ఉండవు. ఆయన నీకు వందనాలు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు నీకు వందనాలు చెప్పి నువ్వే నీతిమంతులు అయితే సమాధాన పడతావు. నీతిమంతులు సమాధాన పడతావు, ఆత్మ సంబంధంగా పునాది వేసుకుంటావు. ఎందుకంటే నువ్వు అవమానపరిచే మనసు నీలో లేదు కనుక. అందుకే అతని జీవితంలో చూడండి, నీతిమంతుడు కనుక అవమానపరచనోళ్ళక. ఈరోజు మనం అందరినీ నీతిమంతులుగా యేసయ్య మార్చునుగాక. మనం అందరం ఇతరులను ఎవరిని అవమానపరిచే మనసు మన జీవితంలో ఉండకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరిని అవమానపరచకూడదు. మనం అవమానం పొందినా పర్లేదు, కానీ ఎదుటి వ్యక్తిని అవమానపరిచే మనసు మన కుటుంబంలో, మన జీవితంలో దేవుడు దూరం చేయునుగాక. నీతిమంతుల లక్షణాలు మన కుటుంబం ఉండునుగాక. ఆత్మ సంబంధంగా జీవించే మనసు మన జీవితంలో ఉండునుగాక. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి నీతిమంతులు ఎవరిని అవమానపరచని వాక్యం సెలవిస్తుంది. అలాంటి అవమానపరిచే ఉద్దేశం మన కుటుంబాల్లో ఉండకూడదని సేవకుడిగా గుర్తు చేస్తున్నాను. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు సింహం వలె ఉంటారంట. ఆమెను చెప్పండి గట్టిగా. ఎలా ఉంటారండి? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. దేనికి భయపడాల్సిన అవసరమే. వీళ్ళు ఎవరంటే నీతిమంతులు కనుక సింహపు గుండె కలిగిన వారు, సింహపు లక్షణాలు కలిగిన వారు, ధైర్యంగా నిలబడతారు. దేనికి కుంగిపోవాల్సిన అవసరం లేదు. మీరందరూ ఎవరంటే నీతిమంతులు కనుక సింహపు గుండె కలిగి జీవించే కృప దయచేయునుగాక. ఎన్ని బలహీనత వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా సింహపు లాంటి ధైర్యం మీ జీవితంలో ఉంది. ఎందుకంటే మీరు నీతిమంతులు కనుక మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకో నీతిమంతుల గురించి మన ముందు పెట్టాడు. మనం అందరం నీతిమంతులం కనుక మన మొర యేసయ్య ఆలకించునుగాక. నీతిమంతులం కనుక కృతజ్ఞత స్తుతులు చెల్లించే కృప దయచేయునుగాక. నీతిమంతులం కనుక ధర్మం చేసే మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నీతిమంతులం కనుక ఎవరిని అవమానపరచకుండా కృప దయచేయునుగాక.
ఇలాంటి ఉద్దేశం మన అందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక. అందరూ మోకరించండి. మోకరించి ప్రభు వైపు చేతులు చాపండి. ఒక్క నిమిషం అలాగే మోకరించి ప్రభు వైపు చేతులు చాపి చక్కగా ఎవరికి వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకోండి. మనం అందరం నీతిమంతులము. మన ప్రార్థన యేసయ్య వింటాడు. దేవుని సన్నిధిలో మన మొర వినడానికి యేసయ్య ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ పునరుత్థానపు ఆరాధనలో ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందులకై స్తోత్రం చెల్లిస్తున్నాను నాయనా. మీ దాసుని నోట మీ మాటలు ఉంచి కూడి వచ్చిన మా అందరితో మీరు ముచ్చటించిన మీ శ్రేష్టమైన మాటల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా ఇదిగో నా తండ్రి, మీ సన్నిధిలో ప్రభువా మేము ఏ విధముగా నడిపించబడాలో ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చినందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ కూడా ప్రభువా మీకు స్తోత్రం అయ్యా. ఇదిగో నీతిమంతులు తండ్రి, మీరు ఎల్లప్పుడూ కూడా వారిని చూస్తూ ఉండే దేవుడు అని మీరు సెలవిచ్చారు ప్రభువా మీకు స్తోత్రం నా తండ్రి. నీతిమంతులైనటువంటి వారు ఎలా ఉంటారో, వారు ఎలా ఉండాలో మీరు తెలియచేసినందులకై స్తోత్రం అయ్యా. నీతిమంతులు మొరపెట్టినప్పుడు వారి మొరను మీరు ఆలకించే దేవుడు అని మీరు సెలవిచ్చారు. నీతిమంతులు నాయన కలుగు ఆపదలు ఎన్నో, వాటన్నిటిలో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని మీరు సెలవిచ్చారు. మీ నీతిని అనుసరించి మీ భక్తి మార్గాలలో నడిపించబడుతున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీతిని విడిచి దారి తప్పి తిరుగుతూ ప్రభువా ఆపదలో, చిక్కుల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానంలో కృంగిపోయి ఉంటున్నారేమో నా తండ్రి. నీతి కలిగి మీ సన్నిధిలో ప్రార్థించుకుని యథార్థమైన మనసుతో నిన్ను సేవించినప్పుడు ప్రభువా నిశ్చయముగా మీరు కార్యం చేస్తానని మీరు సెలవిచ్చారయ్యా. నీకు స్తోత్రాలు. మా పితరులెందరో మీ నీతిని అనుసరించి వారు ప్రార్థించి ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. ఆ విధముగా నీ బిడ్డలైనటువంటి వారందరూ కూడా ప్రభువా నాయనా మీ యందు నీతి న్యాయములను జరిగించుకొనుచు ప్రభువా నాయనా యథార్థమైన మనసుతో నీతిని అనుసరించుచు మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించుచు మీ ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి కార్యములను, మీ ఉన్నతమైన ఆశీర్వాదాలను అనుభవించున్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీతి కలిగినటువంటి వారందరూ నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని మీరు సెలవిచ్చారు. నిజమే ప్రభువా మీకు స్తోత్రం. అలనాడు పౌలు నాయన పూర్వము హింసకుడు, దోషకుడు, నాయన హానికరుడనైనటువంటి అతన్ని మీరు ప్రభువా ప్రేమించి అతన్ని మీరు కనికరించారని, అతడు నీకు కృతజ్ఞుడనై ఉన్నానని అతడు తెలియచెప్పినట్లుగా ప్రభువు మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా పూర్వం ఎలా ఉన్నా తండ్రి, ఇప్పుడు మీ ద్వారా కనికరించబడి ఉన్నారు కనుకనే తండ్రి ఒక్కొక్కరు నాయన మీరిచ్చిన కనికరమును బట్టి, మీరు చూపిన అపారమైన ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లుగా ఆ కృతజ్ఞత భావమును ఒక్కొక్కరిలో మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. మీరు చేసిన ఉపకారములు, మేలులు తలపోసుకొనుచు ప్రభువా ప్రతి విషయములో, అన్ని విషయములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. మీకు స్తోత్రము నాయన. నీతిమంతులైనటువంటి వారు దయాదాక్షిణ్యములు కలిగి నా తండ్రి ధర్మము చేస్తారని మీరు సెలవిచ్చారు తండ్రి. ఇతరులను ప్రేమించే మనసును, చూపించే మనసును, ప్రేమ చూపించే మనసును నా తండ్రి, ఇతరుల ఎడల జాలి కలిగి ఇతరులకు సహాయం చేసే మనసును, ఆకలిలో ఉన్న వారికి ఆహారం పెట్టే మనసును, లేని వారికి ఇచ్చే మనసును ఒక్కొక్కరికి మీరు దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభువా మీ స్తోత్రం నాయన. ఒక్కొక్కరిని ఆ దిశగా మీరు దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి మీకు స్తోత్ర. ఏ ఒక్కరూ పేదరికములో, దారిద్రములో లేకుండా అనేకులకు చేతులిచ్చేవారిగా, అనేకులకు నాయన సహాయమునిచ్చేవారిగా, అనేకుల ఎడుల నా తండ్రి కనికరమును చూపేవారిగా మా బిడ్డలు మార్చబడేటట్లుగా ఆ దిశగా మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను అయ్యా మీకు స్తోత్రాలు. ఇదిగో మా బిడ్డలు నా తండ్రి నీతిమంతుల వారైతే అయ్యా ఎవరిని కూడా అవమానపరచరని మీరు సెలవిచ్చారు. నిజమే తండ్రి, ఎవరిని హీనపరచక, అవమానపరచక, బలహీనపరచక నా తండ్రి ఒకరినొకరు ఘనపరుచుకుంటూ, ఒకరినొకరు నాయన ఘనతాస్పదముగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ నా తండ్రి సహవాసములో, సంఘములో, కుటుంబాలలో ఐక్యత కలిగి నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రతి వారి జీవితంలో, కుటుంబంలో ఆధ్యాత్మికంగా, శారీరకంగా తండ్రి అయ్యా ప్రతి విషయంలో మా బిడ్డలందరూ కూడా
మీ నీతి మార్గాలను అనుసరించి నడిపించబడినప్పుడు తండ్రి, రాజులు కూర్చుండు సింహాసనం మీద మీరు కూర్చుండబెట్టే దేవుడవు ప్రభువా, మీరు ఘనపరిచే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి, మీకు స్తోత్రాలు. ఎవరు ఏ స్థితిగతుల్లో ఉన్నారో, ఎవరు ఏ బలహీనతల్లో ఉన్నారో, ఎవరు ఏ స్థితిలో ఉండి నాయన మీకు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, సమృద్ధి జీవం కుటుంబాలలో అనుగ్రహించబడునుగాకని ప్రార్థిస్తున్నాము నాయన. లేని వారిగా, దరిద్రులుగా, పేదరికంలో ఉండకూడదు నాయన. నా తండ్రి, మా బిడ్డలను ఘనపరచు నాయన. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు తండ్రి. కుటుంబాలలో దీవెన కలుగు చేయి ప్రభువా. అంచెలంచెలుగా మీ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా మార్చబడేటట్లు మీరు సహాయం చేయండి. విన్న మాటలు హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా నడుచుకునే మనస్సును మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తీర్మానంతో ప్రార్థించుకుంటున్నారో, నీతిని అనుసరించి నేను నడిపించబడతాను అని తీర్మానంతో ఎవరైతే ప్రార్థించుకుంటున్నారో వారి తీర్మానాన్ని స్థిరపరిచి వారిని ఘనపరిచి ఆశీర్వదించండి. వాక్యం విత్తిన మీ దాసుని ఇంకను బలపరిచి అభిషేకించి మీరు వాడుకొని మంచి ఆరోగ్యమును ఆత్మబలమును మీరు అనుగ్రహించండి. మీరు త్వరగా రాబోతూ ఉన్నారు తండ్రి. మేమంతా మీ నీతిని అనుసరించి సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడి మీ రాజ్యాన్ని స్వతంత్రించుకొనున్నట్లు సహాయం చేసి మహిమను పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు యేసయ్య కృప సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.